తోడై ఉన్నారు. నీ సన్నిధి మాకు అనుగ్రహించారు. నీ కటాక్షం మా పైన ఉంచినందుకు వందనాలు ప్రభా. అల్పులమైన, యోగ్యులమైన, పనికిరాని వారమైన, దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకానికి వచ్చి మీ అమూల్యమైన ప్రాణమును బలిగా అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తము కలిగించి నీ ప్రజలుగా, నీ స్వాస్థ్యంగా, నీ జనాంగముగా మేము చేసుకున్నారు. వందనాలు. నీ రాజ్య వారసులుగా మేము చేసుకున్నారు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించారు. యాత్రలో తోడయండి చక్కగా నడిపించారు. నీకు వందనం చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరున్నారు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, సాహస కార్యములు చేయు దేవుడవు ప్రభా. నీకు వందనము చెల్లిస్తున్నా ప్రభా. నీ కాపుదల భద్రత అనుగ్రహించిన దేవుడు, మమ్మల్ని పోషించిన దేవుడు, మా భారం భరించిన దేవుడు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నాం. దినదినము ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు. బలహీనపడినప్పుడు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపను చూపించి నడిపిస్తున్న దేవుడు ప్రభు. నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశ్చర్యకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకో. నీ దాసుడు బలహీనుడు ప్రభా, ఎటువంటి అర్హత, యోగ్యత లేని దౌర్భాగ్యుడు. మీరే నీ కనికరం, కటాక్షం చూపి నీ మహిమ కొరకై వాడుకోండి. ఈ దినం ప్రభా నీ సన్నిధిలో మమ్మలను ప్రభా బలపరచండి. నీ కృపను విస్తరింపచేయండి. ఈ రక్త ప్రోక్షణలో కడిగి శుద్ధీకరించండి. మీకే మహిమ ఆరోపిస్తున్న పాటల్లో, వాయిద్యాలు సమస్తము నీకు మహిమకరంగా ఉంచండి. హెబ్రోన్ విషయం ప్రార్థిస్తున్నా. మీరు చేసిన మేలు బట్టి వందనాలు, మీరు ఇచ్చిన సమాధానము బట్టి వందనాలు. ఇంకా ప్రభా తండ్రి, ఇంకా మరి కొన్ని పరిస్థితులన్నిట్లో కూడా చాలంత కృప అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి సమాధానము, శాంతి దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సమయాన్ని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 460. ఇంకో పుస్తకాల్లో 457, ఇంకో పుస్తకాల్లో 397. క్రీస్తు యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున. ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేదరు వారే ధన్యులు పరలోకమి వారిని. ఎవరు చేదరు వారే ధన్యులు పరలోకమి వారిని.
ఎవరు కలిగి ఉందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి యేసు ప్రభువు నందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి యేసు ప్రభువు నందు
490 పాడుకుందామండి. ఇంకో పుస్తకాల్లో 484 స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురసి వర్తమాన భూత భవి షట్కాల వాసి వర్తమాన భూత భవి షట్కాల వాసి అల్ఫా ఓమెగా తాని అల్ఫా ఓమెగా తాని ఆద్యంతము మన యేసే ఆద్యంతము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురసి ఇదిగో నేను నిబంధనను అద్భుతముల చేతు నీ ప్రజలందరి ఎదుట ఇదిగో నేను నిబంధనను అద్భుతముల చేతు నీ ప్రజలందరి ఎదుట పరిశోధింప జాలని మహా కనులెల్లా ప్రభువే పరిశోధింప జాలని మహా కనులెల్లా ప్రభువే లెక్కలేని అద్భుతము లెక్కలేని అద్భుతము కువతో చేయువాడు వాక్కువతో చేయువాడు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి
సియోను వాసి సర్వాధికారి కస్తూరి నీలముల పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్య కనులతో
బైబిల్ కోరస్ పాడదాం. వాగ్దానములన్నీ నావి, రాతి ఆధ్యాయము వరుస వచనము, కాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is marked, every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను కనపరచడానికి కృప ఇచ్చారు. తిరిగి వాక్య ధ్యానంలో నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. శత్రువు అతిశయించకుండా ప్రభా అనే కార్యములను లయపరిచి సిగ్గు కలిగించి మీ నామనకే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోండి. మరి ఈ మాటలు వింటున్న, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆన్లైన్లో వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఎడల నీ కృపను చూపించి ఆత్మీయంగా వర్ధిల్లినట్లు చేయండి. నిలబడే దాసుని కూడా కరుణించండి. బలహీనతలో బలము దయచేయండి, శక్తి దయచేయండి. నీ కటాక్షము ఉంచు ప్రభా, నీ దయ కింద ఉంచండి. బలహీనతల్లో బలము దయచేయండి. గొంతును కూడా తాకండి. నీకే మహిమ ఆరోపిస్తూ యావరణమంతా కూడా నీ మహిమ తేచేత నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులమౌటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమౌటకు సాగిపోదము. కనుక సంపూర్ణులము అవుట కొరకు మనము సాగిపోవాల. ఈ లోకములో మన యొక్క విశ్వాస జీవితంలో
మనము సంపూర్ణులం మగుటకు సాగిపోవాలి. క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని అంటాడు. క్రీస్తుని గురించిన మూలోపదేశము ఆరంభములో మనం ఏవైతే మరి నేర్చుకున్నామో అవే మన జీవితంలో ఉండకుండా వాటిని విడిచి మూలోపదేశమును మాని సంపూర్ణుల మౌటకు సాగిపోతాం. సంపూర్ణుల మౌటకు మనం ఏం చేయాలా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ రావాలి. సంపూర్ణ పురుషుల మగు వరకు, సంపూర్ణుల మగుటకు మనము సాగిపోవుట. అది సాగిపోవుట అంటే దినదినము మనము ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుతూ రావాలి, అభివృద్ధి చెందుతూ రావాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనము ఎదగాల, అభివృద్ధి చెందాల. మరి దానికి కొన్ని పునాదులు మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము 1వ వచనంలో నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తీసం గూర్చిన బోధ, హస్తనిక్షేపణం, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి పునాదులు లాంటివి. ఇవన్నీ మనం ఏం చేయాలా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాల, మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము. ఈ మూడు మనం చేయాల్సిన పనులు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట అనేది మనం చేయాల్సిన పని. మారు మనసు పొందుట అనేది కూడా మనం చేయాల్సిన పని. దేవుని యందలి విశ్వాసం ఉంచుట అనేది కూడా మన యొక్క పని. అయితే బాప్తీసం గురించిన బోధ, హస్తనిక్షేపణము అనేది సంఘము చేసేటువంటి పని. తర్వాత మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అనేది దేవుడు చేసేటువంటి పని. వీటన్నిటిలో మనము కట్టబడుతూ రావాల. వీటిలో మనం కట్టబడుతూ రావాలి. మనం చేయాల్సిన పని మనం చేయాల, సంఘము చేయాల్సిన పని సంఘము చేస్తుంది. అలాగే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. అలాగా మనము విశ్వాస జీవితంలో మన విశ్వాస జీవితాన్ని ప్రారంభించి సంపూర్ణమవుటకు మనము సాగిపోవుట. అంటే ఈ విధముగా మనము చేయాల్సిన పని మనము చేస్తాము. తర్వాత సంఘము చేసే పని సంఘము చేస్తుంది. అలాగే దేవుడు చేసే పని దేవుడు చేసి మనలను సంపూర్ణులుగా చేయుట. మరి ఇంతవరకు మనము నిర్జీవ క్రియల గురించి విన్నాం, మారు మనస్సు గురించి విన్నాము, దేవుని యందలి విశ్వాసమును గురించి కూడా మనం విన్నాం. దేవుని యందలి విశ్వాసం పోయిన వారం చెప్పాను. దేవుని యందు నమ్మిక ఉంచుట అనేది విశ్వాసము అంటాడు. మరి దేవుడు మన యందు నమ్మిక ఉంచుట అనేది విశ్వాస్యత. విశ్వాసమునకు విశ్వాస్యతకు తేడా ఏమిటి అంటే, మనము దేవుని యందు నమ్మిక ఉంచుట అది విశ్వాసం. దేవుడు మన యందు నమ్మిక ఉంచుట అనేది విశ్వాస్యత. కనుక ఇక్కడ దేవుని యందలి విశ్వాసం, మనము దేవుని యందు విశ్వాసులంగా చేయబడాల. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారముగా చేయబడాల. ఈ విషయాల గురించి మనము ధ్యానించాం. పోయిన వారం మనము విశ్వాసం గురించి మనము ధ్యానించాం. మరి ఈ వారం మనం చూస్తే బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మము
బాప్తీసం కూర్చున్నటువంటి బోధ. ఇది మామూలుగా బాప్తీసం ఇస్తున్నప్పుడు మరి ఈ వాక్య భాగాలను ధ్యానించి మనం బాప్తీసం ఇస్తాం. బాప్తీసం అంటే ఏమిటి? బాప్తీసం తీసుకున్న వాళ్ళకు గుర్తుందా ఏమ్మా? బాప్తీసం తీసుకున్న వాళ్ళకు గుర్తుందా? అందరు బాప్తీసం తీసుకున్నారు కదా. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమైనా చెప్పారా విషయాల గురించి? జ్ఞాపకం ఉంది ఒక్కటన్నా జ్ఞాపకం ఉందా? బాప్తిస్మం అంటే మరి ముంచి వెలికి తీయుట అనేది. ఉంచడం ఏం చేస్తాం? బయటికి తీయడం. ఉంచడం, బయటికి తీయడం అంటే నీటిలో ముంచి వెలికి తీయుట అనేది దేని చూపిస్తుందంటే, ఒక వ్యక్తి తన పాపాలకై పశ్చాత్తాపపడి యేసు తనకై మరణించాడని విశ్వసించినప్పుడు అనేక మంది సాక్షుల ఎదుట అతన్ని లేక ఆమెను నీటి దగ్గరకు తీసుకుని పోయి ఆ నీటిలో ముంచి వెలుపలికి తీయుట అంటే ఒక వ్యక్తి తన పాపాలకై పశ్చాత్తాపడి, అది పాపాల కొరకై పశ్చాత్తాపడాల. పశ్చాత్తాపడకుండా బాప్తీసం అనేది లేదు. చాలామంది అడుగుతూ అంటారు, బాప్తీసం ఏమన్నా ఏమని బాప్తీసం ఇవ్వాలా? బాప్తీసం అంటే దాని అర్థం తెలియకుండా నిజంగా నీలో పశ్చాత్తాపము కలగాల. అయ్యో, నేనెంత పాపం చేశాను, ఎంత దుర్మార్గమైనటువంటి నడక నడిచాను, అయ్యో ఎంత బలహీనుని, అయ్యో ఎంత పాపిని అన్నటువంటిది తనలో నిజమైన పశ్చాత్తాపము కలిగి యేసు తనకై మరణించాడని విశ్వసించినప్పుడు అనేకుల మంది సాక్షుల ఎదుట అతన్ని లేక ఆమెను నీటి దగ్గర తీసుకొని పోయి నీటిలో ముంచి వెలికి తీయట. ఆ నీళ్ళ ముంచి వెలికి తీయట దాని ఏం చూపిస్తూ ఉందంటే, ఆయన లేక ఆమె యొక్క సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. నేను పాపానికి చనిపోతున్నాను, పాపానికి సమాధి చేయబడుతున్నాను, నేను నీతి కొరకై లేస్తున్నా. అది సాక్ష్యం. బాప్తిసం ఇచ్చినప్పుడు అది నీ సాక్ష్యం. ఎవరు ఎదుట ఇస్తున్నావు? అది సంఘం ఎదుట ఇస్తున్నావు, దేవదూతల ఎదుట సాక్ష్యం ఇస్తున్నావు, సాతాను ఎదుట కూడా సాక్ష్యం ఇస్తున్నావు. సాతాను కూడా ఉంటుంది అప్పుడు. బాప్తిసం ఇస్తేప్పుడు సాతాను కూడా ఉంటుంది. అయ్యో పాయనే, జారిపోయినే, నా చేతిలోండి బాయనే, నా చేతిలోండి తప్పు ఆయనే అని ఎట్లయినా ఆ సమయంలోనైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. చాలామంది తొట్టి దగ్గరకు వచ్చి కూడా ఎనికిపోయిన వాళ్ళు ఉండరు. తొట్టి దగ్గరికి వచ్చి కూడా వెనక్కిపోయిన వాళ్ళు ఉండరు. బాప్తీసానికి పేరిచ్చి అంత చేసి ఇంకా ఆడ వాక్యం చెప్తానే ఆ వాక్యానికి భయపడి ఇంకొద్దులేబ్బా, ఇప్పుడు వద్దులే, మళ్ళీ తీసుకుందాములే అని వెనక్కిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఎవరి పని? సాతాను పని. ఇప్పుడైనా నా చేతి బాప్తిస్మము తీసుకోకుండా ఏం చేస్తుంటుంది? ప్రయత్నము చేస్తూ ఉంటుంది. తీసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తర్వాత దేవుని ఆత్మ, మరి దేవదూతలు అందరూ ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తూ ఉంటారు, వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉంటారు. బాప్తీసం తీసుకునేటప్పుడు వాళ్ళలో ఒక సైన్యం ఉంటుంది. మత్తయి సువార్తలో మనం చూస్తాం, యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆకాశము ఏమైంది?
తెరవబడింది, ఆకాశము తెరవబడింది. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మళ్ళీ ఇంకొక స్వరం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. చూడండి, మనం బాప్తీసం తీసుకునేటప్పుడు జరిగేటువంటి కార్యములు. ఆయన ఒడ్లోనికి వచ్చినప్పుడు ఆకాశం తెరవబడుతుంది. ఎందుకు తెరవబడుతుంది? పరలోక సైన్యం వస్తారు. బాప్తీసం తీసుకునేటప్పుడు తొట్టికాడ మనం అందరం ఎట్లా నిలబడతామో అట్లాగే పరలోక సైన్యం అంతా నిలబడుతుంది. సాతాను కూడా పక్కన ఉంటాడు. సాతాను కూడా ఏం చేస్తాడు? పక్క నుండి గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదికి వచ్చుట, పరిశుద్ధాత్మ వస్తుంది. బాప్తీసం తీసుకునే వారి మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది. తర్వాత ఒక స్వరం, ఈయనే నా ప్రియ కుమారుడు. అంటే బాప్తీసం తీసుకునే వాళ్ళు నా ప్రియమైన వాళ్ళు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. కనుక బాప్తీసం అనేది నిజమైన పశ్చాత్తాపం. ఊరికే బాప్తీసం తీసుకునేటప్పుడు కాదు. మరి నేను కూడా బాప్తీసం తీసుకున్నా 1978వ సంవత్సరం. 1978వ సంవత్సరం నా యొక్క అప్పుడు సాక్ష్యం ఏమిటంటే, కొత్తగా రక్షణ పొందాను. అంత సంవత్సరం కూడా అయిందో లేదో తెలియదు. 78లో నాకు బాగా గుర్తు. ఎందుకు 78 అంటే ఎమీమా పుట్టినప్పుడు నేను బాప్తీసం తీసుకున్నా. మా కుమార్తె ఎమీమా పుట్టినప్పుడు నేను బాప్తీసాను. ఆమె డెలివరీ అయింది. అయిన తర్వాత హెబ్రోన్కు పోయినాము, హైదరాబాద్కు కాన్వకేషన్స్కు పోయినాం. కాన్వకేషన్ జరుగుతూ ఉన్నాయి. కాన్వకేషన్లో దాసన్ గారని ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటే నాలో కూడా లోపల ప్రేరేపణ వచ్చింది. నేను బాప్తీసం తీసుకుంటానని పోలే, బాప్తీసానికి సిద్ధపడి కూడా నేను పోలే. ఆయన వాక్యం చెప్తున్నాడు. దాసన్ గారు భలే చెప్పాడు బాప్తీసం గురించిన వాక్యం. ఆ మాటలు నన్ను తాకుతూ వచ్చినాయి. మరి నేను కూడా ఎందుకు తీసుకోకూడదు అని అనుకున్నా. అప్పుడు ఐజెన్నా ఉన్నాడు సేవకుడుగా, బద్దెల్లో ఐజెన్నా ఉన్నాడు. ఆయన దగ్గర పోయి, అన్నా నేను బాప్తీసం తీసుకుంటాను అన్నా. అంటే ఆ తమ్ముడు, వద్దులే, నువ్వు తర్వాత మీ ఊర్లో తీసుకున్నా, మన బద్దెల్లో తీసుకుంటే అందరికీ సాక్షాత్తంగా ఉంటుంది అన్నాడు. లేదు అని సర్లేనా అన్నా. సర్లేనా అన్న తర్వాత మళ్ళీ పండుకున్న తర్వాత ఇంకొక జేమ్స్ అన్నని, ఇక్కడ పూర్వమిల్లో ఉండే జేమ్స్ అని, ఆయన కూడా వచ్చాడు. నువ్వు తీసుకోవాలనుకున్నావు కదా, తీసుకో, హెబ్రోన్లో పెద్దలు వారి హస్త నిక్షేపణం ఎంతో బాగుంటుంది అన్నాడు. అట్లా అన్నా అని మళ్ళీ ఆయన బలపరిచాడు. మళ్ళీ చిన్న కాడిపోయి, అలా ఇట్లా పరిస్థితి, నేను కూడా తీసుకుంటానన్నా. అంటే సరే అని ఆయన ఫారంలో సంతకం పెట్టి ఇచ్చాడు. తీసుకుపోయినా, ఇట్లనే కూర్చున్నా, గుడ్డలో ఒక జత గుడ్డలు పెట్టుకున్నా. భక్సింగ్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. భక్సింగ్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే లాస్ట్లో, ఇంకా నీలో సరైన పశ్చాత్తాపం లేకపోతే, ఇంకా రక్షణ గూర్చినటువంటి సరి అయిన నిశ్చయత లేకపోతే, బాప్తీసాన్ని గూర్చిన సరి అయిన నిశ్చయత లేకపోతే ఇప్పుడైనా వెళ్ళొచ్చు అన్నాడు. ఇప్పుడైనా పోవచ్చు మీరు
బాప్తీసం అటువంటి నిశ్చయిత లేకుండా తీసుకుంటే ఏం ప్రయోజనము లేదు అన్నాడు. నా మనసులో ఏం ప్రేరేపణ వస్తుంది అంటే, ఎక్కడబ్బా ఏడైంది, పూర్తిగా లేదు కదా, వద్దులే ఈసారి తీసుకుందాంలే, సరే ప్రార్థన చేసేప్పుడు లేచిపోదాంలే అనుకుని రెడీగా ఉండా నేను. లేచిపోవడానికి, బాప్తీసం తీసుకోవడానికి కాదు, లేచిపోవడానికి సిద్ధంగా ఉండా. అంత లేపలో భక్సింగ్ గారు లేపి అట్లా సంఘం దిక్కు తిరగండి అన్నాడు. నేను సంఘం దిక్కు తిరిగిన లేచి అటు చూస్తే ఆ గోడకు అప్పుడు వాక్యాలు రాశారు గోడ మీద. ఆ గోడకు ఏమని ఉందంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే వాక్యం. మొదటి యోహాను పత్రికలో ఇక్కడ మాట ఉంది. అప్పుడు నాకు దాని రెఫరెన్స్ కూడా నాకు తెలియదు, మళ్ళీ నేను చూసుకున్నా. అంటే నీ పాపములు క్షమించబడినవి అని ఎప్పుడైతే ఆ వాక్యం చదివానో అప్పుడు ధైర్యంగా నేను బాప్తీసం తీసుకున్నా. ఆశ్చర్యంగా ఎన్ని ఆటంకాలు వచ్చినాయో చూడండి. నేను బాప్తీసం తీసుకోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. దైవసేవకుడు కూడా ఏం చేశాడు, వద్దులే మళ్ళీ తీసుకుందిలే అన్నాడు. తర్వాత బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు వద్దులే, మళ్ళీ తీసుకుందిలే, మధ్యలో తీసుకుందిలే అని. అయితే దేవుడి ఏర్పాట్లో ఉన్నాను కనుక, అది దేవుని చిత్తంలో ఉన్నాను కనుక సాతాను అనేకమైన నెపములు మోపవచ్చు. నిజంగా నెపములు మోపువాడేవాడు సాతానుడు. సాతానుడు ఏం చేస్తాడు, వాని ఉద్దేశము దేవుని బిడ్డల మీద నేరం మోపుతూ ఉంటాడు. వాని పని అంతా ఏమిటంటే నేరం మోపేది. అయితే దేవుని ఆత్మ ఏం చేస్తుంది, బలపరుస్తుంది. నేనున్నాలే భయపడద్దు, నేనున్నాలే భయపడద్దు అన్నట్లు. ఆశ్చర్యంగా నేను బాప్తీసం తీసుకున్నా, హస్త నిక్షేపణం తీసుకున్నా. ఆ నుంచి సంతోషంగా వచ్చాను. అక్కడి నుంచి దేవుడు నన్ను బలమైన రీతిలో వాడుకుంటూ వచ్చాడు. ఇది బాప్తీసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని ఆజ్ఞ. ఇది దేవుని యొక్క, చెప్పండి, ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. కనుక కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి, అది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఏం పోవాలా, బాప్తీసం మనము తీసుకోవాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మనం బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలా నేను చెప్పాను. మొట్టమొదటిది మనం చదువుకున్నాం, పశ్చాత్తాపడుట. ఇంకొక మాట ఉంది, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో, అది పాపములు ఒప్పుకొనుచు. పాపములు ఒప్పుకోకుండా బాప్తీసం లేదు. పాపం చేస్తా బాప్తీసం తీసుకుంటే ఏం ప్రయోజనం లేదు. నాకు చెప్పినట్టు, భక్సింగ్ గారు చెప్పినట్టు, పాపము చేస్తా పాపంలో ఉండి మనం బాప్తీసం తీసుకుంటే ఏం ప్రయోజనం లేదు. బాప్తీసం అనేది కూడా ఒక పునాది లాంటిది. ఆ పునాది గట్టిగా ఉంటేనే
ఆ పునాది గట్టిగా లేకుంటే ఏమవుతుంది? పడిపోతుంది. ఒక ఇంటికి పునాది గట్టిగా ఉంటే నిలబడుతుంది, అది సరిగా లేకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. అట్లాగే విశ్వాస జీవితంలో పడుట అనేది ఉంది. పడరు అనడానికి లేదు. పడరు ఇంకా బాప్తీసం తీసుకున్న వెంటనే ఇంకా నేరుగా నిటారుగా పోతారనేది లేదు. ఇంకా మన జీవితం అంతా కూడా బాప్తీసం పొందినప్పటి నుండి మన జీవితంలో అనేకమైన పోరాటాలు వస్తాయి. ఇంకా బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి. బాప్తీసం తీసుకోకముందు నేను అనుకున్న వాళ్ళే ఉండరు. చూడండి, బాప్తీసం తీసుకొనకముందు నేను ఎవరు అనుకోరు. ఏమ్మా ఏం చేస్తాడో, ఏం కథ, నువ్వు సినిమా పోతానా ఏమనరు, ఆకుక్క వేసుకుంటున్నా ఏమనరు, మ్యాట్నీ పోతే కూడా ఏమనరు, టీవీ చూస్తే ఏమనరు, మామూలు. బాప్తీసం తీసుకో, అప్పుడేమవుతుంది అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత ఏమవుతాయి? 1000 కళ్ళు పరిశీలిస్తాయి అంటారు. నీ ఉనికిని పరిశీలిస్తాయి. ఏం చేస్తున్నారు, ఈమె ఏం చేస్తూ ఉంది, బాప్తీసం తీసుకుంది, దేవుని బిడ్డగా చేయబడింది, మరి దేవుని బిడ్డగా జీవిస్తూ ఉందా, అది లేక సాతాను బిడ్డగా జీవిస్తూ ఉందా, దేవుని బిడ్డగా జీవిస్తుందా లేక సాతాను బిడ్డగా జీవిస్తుందా అని 1000 కళ్ళు. అంతకుముందు నా మట్టుకు నేను కూడా చెప్పగలను. నేను బాప్తీసం తీసుకుంటా, నన్ను ఎవరు అడిగేటోళ్ళు కాదు. సినిమా పోతుంటే ఎవరు అనలే, ఆడిపోతుంటే ఈడిపోతుంటే ఆ పని చేస్తుంటే ఈ పని చేసి నన్ను పట్టించుకునే నాదుడే లేడు. ఈ బాప్తీసం తీసుకున్న తర్వాత అన్ని పట్టింపులు వచ్చాయి. ఆఖరికి సిఎస్ఐలోంచి నన్ను బయట పెట్టారు, నా పేరు కొట్టేశారు. చందా బుక్లోంచి నా పేరు కొట్టేశారు. సిల్వ నా ఇంటికి వచ్చేది కాదు, అందరి ఇంట్లో పోతుంది. మా ఇంటికాడికి వచ్చే లోపల పాండి 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 అంటారు. నా ఇంటికాడికి వచ్చే లోపల ఏం చేస్తారు చెప్పండి, మీ నోటితో చెప్పండి. పాండి పాండి పాండి, ఏం పాపం చేసినట్టు, నేరం చేసినట్టు ఆ సిలువను పోసుకొని వాళ్ళు నా ఇంటికాడికి రాకుండా అప్పుడు వచ్చి పాట పాడి, ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు కూడా మంచోళ్ళు కాదు, ఎవడో ఒకటి చేస్తా అంటాడు, వాళ్ళకు మనం మళ్ళీ డబ్బులు ఇస్తే తీసుకొని పోతూ ఉంటారు. ఎప్పుడైతే నేను బాప్తీసం తీసుకొని తర్వాత మన బేతెస్తాకు వస్తూ ఉంటే అందరూ ఏం చేశారు, పాండి 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 వెలేసినట్టు యాడికి రానికుండా. అయితే అది ఎట్లాగే సహించాం. ఎవరు ఏమన్నా ఎవరో కాదు, మళ్ళీ బంధువులే పాండి పాండి అనేది ఎవరంటే బంధువులే. వాళ్ళ పాపం వాళ్ళకు ధైర్యం చాలక వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు, కానీ మనల్ని దూరమైంది బంధువులే. పాండి పాండి పాండి, ఇక్కడ వద్దు పాండి, ఆయన ఇక్కడ రాడు అని అట్లా చేశారు. సరే, ఎట్లయినా దేవుడు ఆ విధంగా అనేకమైన పరిస్థితులు, అనేకమైనటువంటి అన్నీ వస్తాయి. వాటన్నిటిలో మనం దాటుకుంటూ రావాలా. మన మీద నేరాలు మోపే వాళ్ళు ఉంటారు, మోపని వాళ్ళు ఉండరని లేదు. మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అబ్బా అన్న మంచోడు, అబ్బా చాలా మంచి అంటాడు, అబ్బా ఇంత షెడ్డోడు అనే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఒకటే ఉండరు. మన మీద నేరం మోపేవాడు ఉంటాడు, ఎట్లా వినబడేయాలా. సాతాను కూడా ఏం చేస్తుంటుందంటే ఎట్లా పడేయాలా. అయితే గుర్తుపెట్టుకోండి, విశ్వాసి ఉన్నాడు, అవిశ్వాసి ఉన్నాడు. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు. అవిశ్వాసి విశ్వాసి మీద నేరం మోపుతూ ఉంటాడు. ఈ సత్యాన్ని గ్రహించాల. మనం అవిశ్వాసికి భయపడాల్సిన అవసరము లేదు, వాని నిందలకు మనము భయపడాల్సిన అవసరము లేదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ, వెలుగునకు చీకటికి ఎక్కడ పొత్తు? వెలుగు వెలుగే అంతే, చీకటి చీకటే. చీకటి అంటూ ఉంటుంది, నేరం మోపుతూ ఉంటుంది, రాళ్ళు వేస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి మునిగితట్టు చేస్తుంది. సాతాను పని ఎక్కడో ఉండదు. అది ఎక్కడుంటుంది?
సంఘంలోనే ఉంటుంది. నీకు వ్యతిరేకమైన శక్తి నీ ఇంట్లోనే ఉంటుంది. నీ ఆత్మీయతను నష్టపరిచేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో కాదు, ఎవరో వచ్చి మనను మన మీద నింద మోపుతారనేది లేదు. నీ ఇంట్లోనే, నీ సంఘములోనే, ఇంట్లోనే, మనం చేసే ఉద్యోగంలోనే, అన్నిట్లో అంతా ఇదంతా పరిశోధన. వీటన్నిటినీ మనం ఏం చేయాలా సాగించుకుంటూ రావాలా. కనుక పాపములు ఒప్పుకోవాలా. తర్వాత రెండోదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మారు మనస్సు పొంది, అది రెండోది ఏం పొందాలా? మొట్టమొదటిది పశ్చాత్తాపము, రెండవది పాపములు ఒప్పుకోనుట, మూడవది ఏమిటి? మారు మనస్సు పొందాలా. చెప్తా ఉంటాం అప్పుడు, అమ్మా బాహ్యంగా మారు మనసు పొందాలా, అంతరంగంలో కూడా ఏం పొందాలా? బాప్తిసం పొందాలా. క్షమించండి, మారు మనస్సు పొందాలా. అంటే మనస్సు మార్పు కలగాల. బాహ్యంగా కూడా మనం మార్పు చెందాల. విశ్వాసం అని చెప్పుకొని దయ్యాల్లాగుంటే ఎట్లా? విశ్వాసం అని చెప్పుకొని మనం దయ్యాల్లా కనబడితే ఎట్లుంటుంది? చెప్పండి, మీరే చెప్పండి. ఏదైనా విశ్వాసులకు తగినట్లు, అది తగినట్లుగా. అందుకే బాప్తిసం ఇస్తప్పుడు అన్నీ తీసేయమా అంటాం. నేనైతే మంగళసూత్రం కూడా తీపిస్తా, మెట్టలు తీపిస్తా, చేతికి ఉండేటువంటివి అన్నీ కూడా ఏవి కూడా లేకుండా. నాకు తెలీదు, నేను అన్ని పెట్టించి బాప్తిసం ఇచ్చి ఎక్కడో, నాకు సామాన్యంగా వీలైనంత వరకు 99% నేను అన్నీ తొలిపించి బాప్తిసం ఇస్తా. చేతులు మారు మనసు పొందాలా, మెడ మారు మనసు పొందాలా, కాళ్ళు మారు మనసు పొందాలా. ఎట్లా మన అపీరెన్స్ ఎట్లుండాలా, అదే మనము చూడడానికి ఎక్కువగా బ్రదర్స్ కంటే సిస్టర్స్లు ఎక్కువగా మరి ఆకర్షణ కలుగుతుంది. ఒక నగ పెట్టుకో సార్లు, ఎన్ని నగలు పెడతారు? అన్నీ అంతా దిగేసుకొని ఎట్లుంటారు చెప్పండి? అన్నీ దిగేసుకొని, నేను విశ్వాసం. ఒక ఆమె నేను చూసి ఆశ్చర్యపోయినా, అంత ఆమె శరీరంలో అంతా కూడా లోకం కనబడతా ఉంది. మళ్ళీ బైబిల్ పెట్టుకొని మళ్ళీ పత్రిక ఇస్తుంది. ఎవరు వింటారు నీ పత్రిక? ఎవరు తీసుకుంటారు? అప్పుడు ఎవరైనా ధైర్యవంతుడు ఏం చేశాడు? అమ్మా ముందు నువ్వు పోయి మారుకుపోమ్మా అంటారు. ముందు నువ్వు మారకుండా ఏందమ్మా మమ్మల్ని మారమంటాడు. చూడు ఎన్ని చూడు ఎట్టుండవు, నువ్వు విశ్వాసిగా ఉండవా? నువ్వు విశ్వాసిగా ఉండవా? అందుకే మనం చాలామంది అంటారు, ఆ సంఘంలో ఉండాం కదన్నా, అట్టుండాలి కదన్నా, ఇట్టుండాలి కదన్నా. అవన్నీ నీ యొక్క నీదే తమాయించుకోవడం అంటారు. నీ తమాయించుకోవడం కాదు, సమర్థించుకోవడం. అవన్నీ సమర్థించడం. వాస్తవంగా నిజమైనగా మరి మన భక్సింగ్ గారు నేర్పిన సత్యములలో, దేవుని వాక్యానుసారంగా ఆయన చెప్పినటువంటి వాళ్ళు, ఆయన బాప్తిసం ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ వేషం మార్చుకున్నారు. వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతో ఉండి కూడా, అనుభవించడానికి ఎంతో ఉండి కూడా వారు ఏం చేశారు? త్యాగం చేశారు. జీవితాలను త్యాగం చేశారు. బంగారును
త్యజించారు, వెండిని త్యజించారు, డబ్బును త్యజించారు. ఎట్లా కనబడుతూ వచ్చారంటే ఎటువంటి ఆశ లేని వాళ్ళుగా, వైరాగ్యంతో కనబడేవాళ్ళు. ఏం మాకు అవసరం లేదు, మా గురి ఎక్కడ పరలోకమే, ఈ లోకము మాది కాదు అన్నట్లుగా వారి ప్రవర్తన. ఎంత మార్పు, అంతరంగంలో మార్పు. అది బాహ్యంగానే కాకుండా అంతరంగంలో కూడా ముఖ్యమైనది. అంతరంగంలో తర్వాత బాహ్యంగా కూడా కనబడాల. ఎందుకు? మనం విశ్వాసులను చెప్పినంత మాత్రాన కనబడాల. ఇప్పుడు నువ్వు మామూలు డ్రెస్ వేసుకో, బైబిల్ సంచి తగిలించుకో, పోతా ఉండు, ఏమంటారు? నిన్ను గౌరవిస్తారు. అక్క రండి కూర్చోండి, అమ్మ రండి కూర్చోండి అంటారు. నువ్వు అంతా లోకం అంతా కనబడతా పోతే రాక్క వచ్చి ప్రార్థన చేస్తారు అంటారా? ప్రార్థన చేస్తారక్క అని అంటారా? అనరు. ఎందు అని అది కనపడంలే, ఆ లక్షణాలు అనేది కనపడంలే. కనుక ఏం చేయాలా? సంపూర్ణమైనటువంటి మారు మనసు పొందాలి. తర్వాత ఇంకొక మాట చూడండి, 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు, అదే వాక్యం కూడా అంగీకరించాల, వాక్యం చదవాలా. తర్వాత నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యము, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను. నేను పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నా. పాపం చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేం లేదు? నీ వాక్యము నాలో ఉంది, నన్ను అడ్డుకుంటా ఉంది. వాక్యము నీలో ఉంటే నేను ఏ పాపము చేయకుండా ఏం చేస్తుంది? బంధిస్తుంది. వాక్యమే నిన్ను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. వాక్యం లేకపోతే నువ్వు ఎట్లుంటుంది? నీకు ఎటువంటి భద్రత అనేది ఉండదు, ఎటువంటి భద్రత ఉండదు. ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి, అన్నీ చెడు ఆలోచనలు అన్నీ కూడా లోపలికి వస్తుంటాయి. ముఖ్యంగా యవనస్తులకైతే చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. చెడు ఆలోచనలన్నిటినీ అరికట్టేది, అణిచేది ఏమిటిది? దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు వాళ్ళు ఏం చేశారు? బాప్తిసము తీసుకున్నారు. చూడండి, దేవుని వాక్యం అంగీకరించారు. ఇంకొక మాట, 40వ వచనం. ఇక్కడ ఏం రాయబడింది? ఇంకొక మాట ఏమిందంటే, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై. మన లోకానికి వేరు కావాలా? చెప్తున్నా, లోకంలో ఉన్నాం. నేను మొన్న కూడా చెప్పాను, లోకంలో ఉన్నాము, కానీ లోకముతో మనకు సంబంధము లేదు. అది లోకంలో ఉన్నాం, ఉండాల్సిందే. అయితే వారి కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారమే కానీ వారి యొక్క ఆచారాల్లో మనం పాల్గొనకూడదు. వారు అనుసరించే మార్గాల్లో మనం అనుసరించకూడదు. వాళ్ళు అనుసరించారు కనుక మనం అనుసరించాలనేది లేదు. అట్లా లోకంతో నీకు సంబంధం ఉంటే, లోకమా నాలో ఏకంగా అంటే ఎట్లా? లోకానికి మనం ఏం కాల? వేరే. అది లోకం ఎట్లుంది? మూర్ఖతరము అంటాడు. మూర్ఖముతో ఉంది లోకం. చూడండి, ఉండాల్సిందే. మనం లోకం మనలను గమనిస్తూ ఉంటుంది. లోకంలో మనల్ని పెట్టాడు. మనల్ని చూసి
లోకంలోని ప్రజలు మారునట్లు. అది లోకంలో మనల్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనలను చూసి లోకము మారునట్లు. అయితే మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఉన్నాం, వాళ్ళని బట్టి మనం ఏం చేస్తున్నాము? మారుతా ఉన్నాం. లోక ఫ్యాషన్ ఏదొస్తే మనం అదే ఫ్యాషన్. లోకంలో ఏ ఫ్యాషన్ వస్తే చెప్పండి, అదే ఫ్యాషన్. వాస్తవంగా అయితే లోకానికి వేరుగా ఉండాలా. ఇది ఎక్కడైతుందబ్బా? ఎక్కడైతుంది అంటే కావాలి మరి, కాకపోతే ఎట్లా? అట్లా ఉన్నవాళ్ళు ఉండరు కదా. అట్లా వేరేనో జీవించే వాళ్ళు ఉన్నారా లేదా? అట్లా వేరే జీవించే వాళ్ళు ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్లో కూడా, ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా ఉన్నారు, కనబడుతున్నారు. ఏమి తెలియని అమాయకులు పనిచేసే వాళ్ళలో కూడా మార్పు కనబడతా ఉంది. నిజంగా వారు బాప్తిసం తీసుకొని ఉంటే వారిలో ఈ మార్పు కనబడతా ఉంది. మార్పు కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు దేవుడు ఎవరిని దర్శించాడో వారందరిలో ఏం కనబడతా ఉంది? చెప్పండి. మార్పు కనబడతా ఉంది. మార్పు కనబడుతుంది. లోకం నుంచి మనం వేరు కావాలా? తప్పదు. ఖచ్చితంగా మనం లోకంతో సంబంధం కలిగి ఉండకూడదు. ఏ అమ్మ అంటే ఏ అమ్మ అంతే, ఏమయ్యా అంటే ఏమయ్యా అంతే. మన సహవాసం అయితే క్రీస్తుతో కూడా, తర్వాత దేవునితో, తర్వాత దేవుని బిడ్డలతో. అది దేవుని బిడ్డలతో మనము సహవాసం చేయాలి. దుష్ట సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడికను చెరిపేస్తుంది. వాడు దుష్టుడు అంటే వాడి దగ్గరికి పోకూడదు. నాకేమైనా, నాకు చాలా శక్తి ఉంది, అబ్బా నేను జయిస్తాను వస్తుంది. 2 రోజులు పోతే వాళ్ళ అలవాట్లు అన్నీ నువ్వు నేర్చుకుంటావు. వాళ్ళ అలవాట్లు అన్నీ నేర్చుకుంటావు. వాడు దుష్టుడు అంటే వానితో నీవు సహవాసము చేయకూడదు. దుష్టుని యొక్క సహవాసం ఏం చేయాలంటే 10 రూపాయలు ఇచ్చి వదిలిపెట్టుకోవాలంట. వాడు నీ దగ్గరికి వస్తున్నాడు అనుకో, ఏం చేయాలా? 10 రూపాయలు లెక్కించి నాయన గుడ్ బై అని నమస్కారం పెట్టి వదులుకోవాలా. మంచి సహవాసం అయితే 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలా. అది మంచి సహవాసం అయితే చెప్పండి, 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలా. దుష్ట సహవాసం అయితే 10 రూపాయలు ఇచ్చి వదులుకోవాలా. దానివల్ల ఏమి ప్రయోజనం అనేది లేదు. వాళ్ళు ఏమనుకుంటారేమోనే, అది అన్నీ ఉత్తది. ఎవరేమనుకోరు. నీ మట్టుకు నీవు ప్రత్యేకంగా ఉండి దేవుని మహిమపరుస్తూ ఏం చేయాలా? దేవుని మహిమపరుస్తూ లోకంలో నీవు జీవించాల. అప్పుడు ఏమవుతుంది? నీలో కలిగిన మార్పును బట్టి అందరికీ ఆశ్చర్యమవుతుంది. ఏందబ్బా ఈయన, ఏందబ్బా ఈమె, ఇట్లా ఉండిరే, ఒకప్పుడు ఇట్లా జీవిస్తూ ఉండిరే, అబ్బా ఎంత మార్పు వచ్చిందబ్బా, ఎంత మార్పు వచ్చింది. అది ఎంత మార్పు వచ్చిందని మనలో కలిగిన మార్పును వాళ్ళు ఏం చేయాలా? గుర్తించాల. మనలో కలిగే మార్పును గుర్తించాల. మనలో మార్పు లేకుండా మనం వారితో ఏకమవితే ఇంకా ప్రత్యేకత అనేది లేదు. ఏ ఆత్మను మనం సంపాదించుకోలేం. ఏ ఆత్మ మన యుద్ధకు రాదు. మన మాటల్లో, మన జీవితంలో, మన చూపులో, మన ప్రవర్తనలో, అన్నిటిలో ఏముండాలా? ప్రత్యేకత అనేది ఉండాలి. కనుక మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడి. కాబట్టి ఆ వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. కనుక బాప్తిస్మం తీసుకొనక ముందు ఈ లక్షణాలు ఉండాలి. మొట్టమొదటిది ఏమిటి? పశ్చాత్తాపం. చెప్పండి. రెండవది పాపములు
ఒప్పుకొనుట. మూడవది ఏమిటి? వాక్యమును అంగీకరించుట. నాలుగవది ఏమిటి? మూర్ఖమగు తరం వారికి వేరవుట. అంటే ఈ లోకానికి మనం ఏం చేయాలా? వేరైనటువంటి వారంగా ఉండాలి. ఇది బాప్తిస్మము తీసుకొనక ముందు. బాప్తిస్మం తీసుకొనప్పుడు ఈ 4 కార్యములు నీలో జరగాల. ఈ 4 కార్యములు జరిగిన బాప్తిస్మం తీసుకుంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు లోకానికి ఏమని చెప్తావు? అది లోకానికి ఏమని చెప్తావు? నేను చెప్పాను కదా, బాప్తిస్మము నీకు ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి? నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. బాప్తిస్మ సాక్ష్యం అంటారు. బాప్తిస్మ సాక్ష్యం ఏమిటి? ఇదిగో నేను ఈ దినము బాప్తిస్మం తీసుకుంటున్నాను, ఈ దినము నేను నిజముగా పశ్చాత్తాపడ్డాను, నా పాపం గురించి నేను పశ్చాత్తాపడను, ఇదిగో నేను మారు మనస్సు పొందాను, ఇదిగో నేను వాక్యమును అంగీకరించాను, ఇదిగో లోకానికి వేరైనాను అని నీవు ఏం చేస్తున్నావు? సంఘం ఎదుట, తర్వాత పరలోక సమూహం ఎదుట, సాతాను యొక్క సమూహం ఎదుట అందరి ముందర నువ్వు ఏం చేస్తున్నావు? సాక్ష్యం ఎలుగెత్తి సాక్ష్యము చెప్తున్నావు. ఇది మామూలుగా బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఈ 4 లక్షణాలు నీవు కలిగి ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుంది? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతాం. అట్లనే రాదు. 1వ వచనం చదువు. అలాగైనా ఏమందము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లనే రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? రోమీయులకు రాసిన పత్రిక చెప్పండి 6వ అధ్యాయం చదువుదాం. 2వ వచనం అందరం కలిసి చదువుదాం. అట్లనే రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదాము? అది మళ్ళీ మనం జీవిస్తున్నామంటే చచ్చిపోలే, అంతే కదా దాని అర్థం. చచ్చిపోయినవాడు ఏం చేస్తాడు? పలుకుతాడా? చచ్చిపోయినాడు పలకడు, ఏమి చేయడు, అయిపోయా. వానిలో జీవము లేదు. వానిలో జీవం లేదు కనుక వాడు ఎలా ఉంటాడు? అంతే. నువ్వు ఎన్ని తిట్టినా, ఎంత కొట్టినా, ఏం మాట్లాడినా, ఏమి చేసినా వాడు పలకడు. మనం రోషం తెచ్చుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఇంకా చచ్చిపోలే. నిజంగా అక్కడ రాయబడింది, పాపము విషయమై చనిపోయిన మనము. ఎంత బాగుంది చూడండి. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవితము. కొన్నిసార్లు మనం ఉద్రేకపడతాం, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ఉద్రేకపడతాం, కొన్ని భరించలేం. కొన్ని విషయాలు ఒక్కొక్క బలహీనత ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తిలో ఒక బలహీనత ఉంటుంది. వాస్తవంగా అయితే మనం అన్నిటినీ ఏం చేయాలా? ఓర్చుకోవాలి. అన్నిటినీ ఓర్చుకోవాలి, సమస్తం ఓర్చుకోలేము. అది ఓర్చుకోకపోవటం వల్లనే ఏమవుతుంది? ఇంకా సరైన పరిపూర్ణతలోనికి మనము రాలేకపోతున్నాం. ఇంకా టైం పడుతూ ఉంది. మనం పరిపూర్ణలుగా చేయబడడానికి ఇంకా ఏమవుతుంది? టైం పడుతుంది. పాపము నాకు చూడ ఇంత మాట, పాపం విషయమై
చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదాము. మన తప్పు మనం గ్రహించాం. చాలా సందర్భాల్లో నేను ఉన్నది చెప్తాను. యథార్థంగా మనం ఒకరిని గాయపరుస్తాం. గాయపడినవాడు అంటే ఏం చేస్తాం? నువ్వు అన్నవే అంటావు. నేనంటే కదా ఆయన అనేది అదిలే. ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తావు? ఒక చంపకేసి కొట్టినా. నేను నిన్ను చంపకేసి కొడితే నువ్వేం చేస్తావు? ఊరుకుంటావా? ఒకవేళ నన్ను కొట్టడానికి నీకు శక్తి లేకపోతే ఏం చేస్తావు? 4 మాటలు అంటావు. అట్లా ఇట్లా అట్లా అంటావు. నువ్వు అన్నవే అంటే నువ్వు కొడితే కదా నింది. చూడు సాతాను ఎట్లా చేస్తుందో. నువ్వు కొడితే కదా. నువ్వు కొట్టావు, నువ్వు గమ్మున ఉండమంటే ఇవన్నీ కూడా అంటే చాలా ఈ జీవితం ఇది సామాన్యమైనటువంటి జీవితము కాదు. ఇది శ్వాస జీవితం. యేసు ప్రభు భరించాడు, మనం చెప్తున్నాం. కానీ మనము ఆ దానిలో మనము ఏం చేస్తున్నాము? ఉండలేకపోతున్నాం. ఒక చిన్న మాట అంటే మనం భరించలేకపోతున్నాం. అది మన యొక్క బలహీనత. అయితే ఈ బలహీనతల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? కృప అనుగ్రహిస్తున్నాడు. దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. ఈ బలహీనతలన్నింటిలో దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. వాస్తవంగా అయితే మనం వాటన్నిటినీ చచ్చినవాడు ఏ విధంగా ఉంటాడో, పాపం విషయమై చనిపోయినవాడు ఏ విధంగా ఉంటాడో అలాగే మనము ఉండాలి. అయితే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదాము. 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి, మొట్టమొదటిగా ఆయన మరణము, కింది భాగం మనం చూస్తే భూస్థాపన, ఇంకొక కిందకు పోతే 6వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? పునరుత్థానము. అంటే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు యేసు ప్రభు యొక్క మరణములో, భూస్థాపనలో, పునరుత్థానములో ఏమవుతున్నావు? ఐక్యపరచబడుతున్నావు. అర్థమైందమ్మా? ఏమ్మా అర్థమైందా? బాప్తిసం తీసుకున్న తర్వాత, తీసుకునక ముందు 4 విషయాలు. తీసుకున్న తర్వాత ఆయన మరణములో, ఆయన మరణించాడు, ఆయన మరణములో నాకు పాలుంది. ఆయన పాతిపెట్టబడ్డాడు, ఆయన భూస్థాపనలో నాకు కూడా పాలుంది. ఆయన లేచాడు, ఆయన పునరుత్థానములో నాకేముంది? పాలుంది. అది మనం జీవించే కాలంలో బాప్తిసం పొందిన తర్వాత. ఇట్లా ఎవరు జీవిస్తున్నారు? చెప్పండి. జీవించాలా వాక్యం ఆ విధంగా. మనము దేవుడు మనకు సహాయం చేసినలా అట్లు చేయదము అంటాడు. మనం చదువుకున్న భాగంలో అట్లు చేయదము, అట్లా చేయాల. మస్ట్, ఖచ్చితంగా. అలా చేసినప్పుడే మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా విశ్వాసం అనేది ఏమవుతుంది? కొనసాగుతుంది. అట్లా స్టెప్ బై స్టెప్. చాలామంది ఉన్నారు ఓర్చుకున్న వాళ్ళు. చాలామంది అనుకోవచ్చు, మనం ఏమనుకుంటాం, అబ్బా ఆడుండలేబ్బా, నేనే ఉండలేకపోతుంటా, ఇంకా మిగతా వాళ్ళు అనుకోకండి. చాలామంది త్యాగం చేసి సంపూర్ణతలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ పర్టికులర్ ఏమైంది? ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమల్లె మల్లను. ఒక సాక్షి సమూహం ఎట్లుందంట? ఇంత గొప్ప సాక్ష్యము. గుంపు ఉండరు, వారంతా పరలోక సంబంధాలుగా చేయబడ్డారు. వారి పేర్లని జీవగ్రంథములో రాయబడ్డాయి. అయిపోయింది. వారి యాత్ర ముగించారు. వారు పరుగును ఏం చేశారు? ముగించారు. మనం కూడా ఇప్పుడు పరుగులో ఉన్నాం. మనం కూడా ఇప్పుడు ఎలా ఉన్నాం? నడుస్తున్నాం. మన గమ్యం ఏమిటి? ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి. ప్రయాణం చేస్తున్నాం చిన్నగా, స్టెప్ బై స్టెప్ పోయి అక్కడ ఆ గోల్ అనేది చేరాలి.
గోల్ చేరినప్పుడే ఏముంది బహుమానం. వాటన్నిటినీ సిద్ధపరిచిన వాటన్నిటినీ మనము అనుభవిస్తాం. దేవచిత్తమైతే రేపు వారము మిగిలిన ఈ బాప్తిసం గురించి రేపు వారం మనము ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తాం. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరిన మనందరికీ, ప్రతి కుటుంబానికి, ఆన్లైన్ ద్వారా వింటున్న వారందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.